నేను రామప్పను. రాజు కన్నా నా శిల్పమే గొప్పగా నిలిచింది. నా కళ ముందు రాజు కూడా తన పేరును మర్చిపోయాడు. ప్రపంచంలోని చాలా దేవాలయాలు రాయితో నిర్మించబడతాయి. రాయి అంటే నీటిలో మునిగిపోతుంది. కాని 1213 ఈసవిలో నేను ఒక ప్రత్యేక ఇటుకను తయారు చేశాను. నీటిలో వేసినా అది తేలుతుంది. ఇది మాయ కాదు. దాని ఘనత్వం నీటికి కన్నా తక్కువ, కేవలం 0.9 గ్రాములు. భట్టిలో నేను కలిపింది చెక్కబురద, భూస మరియు సహజ గంధం. భట్టిలో కాలినప్పుడు చెక్క కాలిపోయి లోపల గాలిచొరలు మిగిలాయి. అందుకే ఆ ఇటుక స్పాంజులా మారింది. లోపల ఖాళీగా, బయట బలంగా, బరువు మాత్రం చాలా తక్కువ. దేవాలయ పునాది శాండ్ బాక్స్ టెక్నాలజీ మీద ఉంది. భూకంపపు దెబ్బలను అది గ్రహిస్తుంది. భారీ రాళ్లు వేసుంటే దేవాలయం కూలిపోయేది. అందుకే శిఖరాన్ని ఈ తేలికైన ఇటుకలతో నిర్మించారు.